వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పుడు అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సర్వేలు కూడా భారీగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ జన్ లోక్పాల్ సర్వే కూడా అస్సాం సంబంధించి కీలక సర్వే విడుదల చేయడం అనేది జరిగింది. సో గతంలో కూడా అస్సాంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈసారి మూడోసారి హైట్రిక్ గా భారతీయ జనతా పార్టీ గెలిచే ఛాయిసెస్ ఎంత వరకు ఉన్నాయి? హేమంత్ బిశ్వ శర్మని ఎంతవరకు ప్రజలు సీఎం గా యాక్సెప్ట్ చేస్తున్నారు? సో అక్కడ ప్రభుత్వం ఏమైనా మారనుందా? తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబోతున్నారా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తానికి అస్సాం సర్వే ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. దాదాపు అస్సాంలో 126 స్థానాలు. సో తెలంగాణలో 119 ఉంటే అస్సాంలో 126 స్థానాలు ఉండడం అనేది జరుగుతుంది. సో 126 స్థానాలలో ఎన్డీఏ, సో ఇక్కడ ఎన్డీఏ కూటమికి దాదాపుగా వీళ్ళు 86 నుంచి 90 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో దాదాపుగా ఎవరైతే 65 స్థానాలు గెలుస్తారో వారు పీఠం సీఎం పీఠం వారికి దక్కుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎన్డీఏ కూటమికి మాత్రం భారీగా 86 నుంచి 90 స్థానాలు వస్తాయని చెప్పేసి అన్నారు. అలాగే ఏఎస్ఓఎం పార్టీకి దాదాపుగా 32 నుంచి 37 స్థానాలు వస్తాయని చెప్పేసి అన్నారు. అలాగే మిగతా వాళ్ళకి 3 నుంచి 4 స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా 126 స్థానాలలో 86 నుంచి 90 స్థానాలు ఎన్డీఏ కూటమికి, అలాగే 32 నుంచి 37 ఏఎస్ఓఎంకి, మిగిలిన వారికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ 90 నుంచి 100 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అస్సాంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు కీలక పరిణామాల దృష్ట్యా అక్కడ ఎన్డీఏ కూటమి హేమంత్ బిశ్వ శర్మ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఉగ్రవాదుల చొరబాట్లు కావచ్చు, బంగ్లాదేశ్ లో చొరబాట్లు కావచ్చు, తర్వాత చైనా, అంటే మొత్తానికి అస్సాం మనకు బార్డర్ కి సంబంధించినటువంటి విషయం కాబట్టి సో అక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి హేమంత్ బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రి అయినాక ఏ విధంగా ఉంది? మొన్న సంభవించినటువంటి వరదలలో కూడా తను ఒక కార్యకర్తగా, ఒక సీఎం గా పక్కన పెడితే ఒక కార్యకర్తగా ప్రతి ఒక్కరిని కలుసుకోవడం, తర్వాత తను కూడా పడవలలో ప్రయాణించి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా హేమంత్ బిశ్వ శర్మని మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చే చాయిసెస్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 86 నుంచి 90 స్థానాలు ఎన్డీఏకి, ఏఎస్ఓఎంకి 32 నుంచి 37, మిగిలిన వారికి 3 నుంచి 4 స్థానాలు పట్టం కట్టబోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అస్సాంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి రావాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వ చేంజ్ జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.